హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను అవుట్ఫిట్ అనేది స్టిచ్ చేశాను. చీరతో అనేది ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను అనమాట. దీనికోసం కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను. బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 14 ఇంచెస్ తీసుకొని షోల్డర్ లెంత్ అనేది 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ లెంత్ అనేది 6 ఇంచెస్, నెక్ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడత్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ నెక్ అనేవి సపరేట్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మన చెస్ట్ లూజ్ని బట్టి దానికి 4th డివైడెడ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. 4th డివైడ్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఖర్చుకి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఖర్చుల కోసం. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాను. బాడీ లైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ కట్ చేసుకొని మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్ పార్ట్ అనేది నడుము ఎంత అయితే తీసుకుంటామో దానికి డబుల్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. నడుము సైజ్ ఎంత ఉంటుందో దానికి డబుల్ అనేది మనం డౌన్ పార్ట్కి తీసుకోవాలి. ప్రిల్స్ కోసం ఉండాలి కాబట్టి పెద్ద సైజ్ వరకు అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. నెక్ అనేది రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్ అనేది నేను లైనింగ్ క్లాత్ని తిప్పేసి కుట్టేసాను అనమాట. నీట్గానే వచ్చింది. అండ్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ డాట్స్ అయిపోయిన తర్వాత ఫ్రిల్స్ డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ అనమాట. ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత అది బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవడమే. బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ అటాచ్ చేసుకొని లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి నీట్గా ఉన్నాయో లేవో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్లు అనేవి అటాచ్ చేసుకోవడం. సైడ్ జాయింట్లు అనేవి స్టిచ్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకొని సైడ్ జాయింట్లు అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ముందు డౌన్ పార్ట్లో అవుట్ఫిట్ అనేది ఎలా వచ్చింది, వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. చూడడానికి అయితే ఎలా ఉంది, కానీ వేసుకుంటే ఇంకా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.